హరిహర సుతనే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప గిరిగిరివాడు వీరాంజనేయ స్వామియే శరణమయ్యప్ప మకర జ్యోతినే శరణమయ్యప్ప జ్యోతి స్వరూపిణే శరణమయ్యప్ప స్వామి, ఇంతమంది భవానీ భక్తులు తండోపతండాలుగా వచ్చి దర్శించుకుంటున్నారు. అమ్మవారి ప్రాముఖ్యత ఏంటి స్వామి? దుర్గాదేవి మహిషాసురుని సంహరించి ఎంతో విజయం సాధించి విజయవాడలో కనకదుర్గాదేవిగా వెలసి భక్తుల ఎన్నో కోర్కెలు తీర్చిన దుర్గమ్మ తల్లి ఆదిశంకరులకి దర్శనమిచ్చారని పురాణాలు చెప్తున్నాయి. అమ్మవారి మహిమ లాంటిది. స్వామియే శరణమయ్యప్ప హరిహర సుతనే శరణమయ్యప్ప ఆపద్ బాంధవనే శరణమయ్యప్ప మకర జ్యోతినే శరణమయ్యప్ప జ్యోతి స్వరూపిణే శరణమయ్యప్ప స్వామి, ఈ నదిలో స్నానం చేసి ఆ కనకదుర్గమ్మను దర్శించుకుంటే పాపాలు తొలగిపోయి ముక్తి కలుగుతుంది, పుణ్యం కూడా వస్తుంది. కేవలం భవానీ భక్తులే కాక అయ్యప్ప భక్తులు కూడా ఇక్కడికొచ్చి ఈ నదిలో స్నానమాచరించి అమ్మవారిని దర్శించుకుంటారు. స్వామియే శరణమయ్యప్ప ఆపద్ బాంధవనే శరణమయ్యప్ప. మనం కూడా భక్తితో ఆ అమ్మవారిని దర్శించుకొని మిగతా పుణ్యక్షేత్రాలను కూడా దర్శించుకుని వద్దాం. ఆ అమ్మవారి కృపకు పాత్రులవుదాం. స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం. స్వామి, ఇప్పుడు మనం దర్శించుకున్న పానకాల స్వామి విశిష్టత ఏంటంటే మధ్యాహ్నం 1 గంట వరకు భక్తులు దర్శించుకుంటారు. ఆ తర్వాత దేవతలు ప్రార్థనలు చేస్తారు. ఆ యాదగిరిగుట్ట తర్వాత అంతటి ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రం ఈ పానకాల స్వామి. స్వామియే శరణమయ్యప్ప. స్వామి, అమరలింగేశ్వర స్వామిని ఎవరు ప్రతిష్ఠించారో చెప్పండి స్వామి. అమరావతిలో అమరలింగేశ్వరాలయం దేవేంద్రుని చేత ప్రతిష్ఠింపబడింది. పంచరామాల్లో ఇదొకటి. స్వామియే శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప హరిహర సుతనే శరణమయ్యప్ప. పంచరామాలంటే ఏమిటో కాస్త వివరంగా చెప్పండి స్వామి. అమరావతితో పాటు భీమవరం, పాలకొల్లు, సామర్లకోట, ద్రాక్షారామాలను పంచరామాలంటారు. అయ్యప్ప భక్తులు తమ దీక్షాకాలంలో ఈ పంచరామాల్ని దర్శించుకుంటే పుణ్యం వస్తుందని గురుస్వాములు చెప్తారు. అందుకే మన శివాజీ గురుస్వామి పంచరామాల్లో ఒకటైన అమరలింగేశ్వర ఆలయం దర్శించమని మనని పంపించారు.
ఈ అమరేశ్వరుని పూజిస్తే కాశీనాథుణ్ణి పూజించినంత పుణ్యం వస్తుంది. మనం ఈ ఆలయం దర్శించుకొని మిగతా ఆలయాలను దర్శించుకుందాం. స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం. అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో